నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. చీరాలలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్. విగ్రహ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ఇరు వర్గాలతో సమీక్షా సమావేశం నుంచి అంతర్గతంగా బయటకు వచ్చిన పాలెటి విగ్రహాన్ని ఎవరు అడ్డుకున్నా పెట్టి తీర్తామని మీడియా సాక్షిగా శపథం పూర్ణ పాలెటి. చీరాలలో మండలం బాడరేవు గ్రామంలో విషాదం. సముద్రపు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన మత్స్యకాడు. 3 రోజులుగా గాలిస్తున్నప్పటికీ లభించిన గల్లంతైన మత్స్యకాడిని ఆచూకీ తల్లడిల్లిపోతున్న కుటుంబ సభ్యులు. చీరాల ఈపురపాలెం ప్రధాన రహదారిపై ఈపురపాలెం పోలీసులు వాహన తనిఖీలో ఒక కారులో సరైన బిల్లులు లేని సామాగ్రి గుర్తింపు. కేసు నమోదు చేసిన విచారణ చేపడుతున్నామని ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్. చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడల్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఒకే పార్టీలో మాజీ మంత్రి పాలెటి రామారావు, ఎమ్మెల్యే కొండయ్య వర్గీయుల మధ్య వివాదం నడుస్తున్న క్రమంలో శుక్రవారం విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రాంతాన్ని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పరిశీలించారు. చీరాల గడియార స్తంభం కూడల్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయమై ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినా విగ్రహాన్ని పెట్టి తీరతాన్ని మాజీ మంత్రి పాలెటి శపథం పూనారు. ఈ విషయాన్ని శుక్రవారం చీరాల ఆర్డీఓ కార్యాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయదలుచుకున్న ఇరు వర్గాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం అనంతరం పాలెటి ఆర్డీఓ కార్యాలయం సాక్షిగా స్పష్టం చేశారు. స్థానిక గడియార స్తంభం కూడల్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై గడిచిన 3 రోజులుగా ఒకే పార్టీలో మాజీ మంత్రి పాలెటి రామారావు, ఎమ్మెల్యే కొండయ్య వర్గీయుల మధ్య వివాదం నడుస్తున్న క్రమంలో శుక్రవారం విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రాంతాన్ని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పరిశీలించారు. అనంతరం చీరాల ఆర్డీఓ కార్యాలయంలో విగ్రహానికి అనుమతి కోరిన 2 వర్గాలకు చెందిన మాజీ మంత్రి పాలెటి, ఎమ్మెల్యే కొండయ్య వర్గానికి చెందిన కౌన్సిల్ సభ్యులు మరికొందరు హాజరయ్యారు. 2 వర్గాలతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ విగ్రహ అనుమతికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై పార్టీ నేతలకు క్షుణ్ణంగా వివరించారు. ఇదే క్రమంలో విగ్రహానికి అనుమతి తప్పనిసరిగా స్థానికంగా ఉన్న మున్సిపల్ కౌన్సిల్ నుంచి ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే హక్కు తమకు లేదన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే క్రమంలో కూడా విధిగా చట్టప్రకారమైన నిబంధనల్ని పాటించాల్సి ఉందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహాల ఏర్పాటు చేసే క్రమంలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకూడదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాల ఏర్పాటు స్థానిక కౌన్సిల్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. అయితే జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడే ముందుగా జేసీ నిర్వహించిన సమావేశం మధ్యలోనే కేకలు వేసుకుంటూ మాజీ మంత్రి పాలెటి బయటకు వచ్చేసారి. క్రమంలో మీడియాతో ఆయనకు మాట్లాడారు. సమావేశంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే కొండయ్య వర్గానికి చెందిన టీడీపీ నేతలకు ఎటువంటి అభ్యంతరం లేదని జేసీ ముందు ఒప్పుకున్నారన్నారు. వారి అభ్యంతరాలకు కేవలం విగ్రహం ఎత్తు కోసమేనంటూ చెప్పుకొచ్చారు. విగ్రహం ఎత్తు మాత్రమే సమస్య అయితే ఎత్తు పెంచి నిర్మిద్దామని చెప్పామన్నారు. ఒకవేళ విగ్రహం నిర్మాణం తాను కట్టించడమే ఇబ్బంది అయితే ఎమ్మెల్యే కొండయ్య అయినా సరే నిర్మిస్తే తానే సహకరిస్తానని, అంతేకాని విగ్రహ ఏర్పాటు చేసే క్రమంలో రాజకీయాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు వైఎస్ఆర్ విగ్రహానికి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలని వేరొక చోట నిర్మిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. తాము నెలకొల్పే ఎన్టీఆర్ విగ్రహానికి అనుమతుల పేరుతో ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే తాను ఊరుకోమన్నారు. మిగిలిన విగ్రహాలు కూడా అనుమతులు చూపించాల్సి వస్తుందన్నారు. ఇక మీడియాతో పాలెటి మాట్లాడుతున్న క్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబుగా తాను ఎంపీతో సన్నిహితంగా ఉంటూ ఎంపీ చెప్పినట్టు తనకి ఎటువంటి సంబంధం లేదని, తాను దేవుడి మీద ప్రమాణం చేస్తానని తేటతెల్లం చేశారు. ఆర్డీఓ ఆఫీస్ లో ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో విగ్రహం గురించి డిస్కస్ చేసాం. సో దానికి మొత్తం పద్ధతి ఏముంది, ఎలా కట్టాలి, ఏమేమి చూసుకోవాలి, అది ఒకటే. దాని తర్వాత మనకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని రూల్ పొజిషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఫాలో అవ్వాలి. అది మొత్తం అయిన తర్వాత కౌన్సిల్లో ఒకసారి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఆ డిసిజన్ ప్రకారంగా మన మున్సిపల్ కమిషనర్ అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు జియో చూస్తే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ఈ మీటింగ్లో ఒక డిసిజన్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ గురించి కూడా మన అందరూ కౌన్సిలర్స్, అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి నేను చెప్పాను. మన చీరాల టౌన్ చాలా ప్రశాంతంగానే ఉంది, అలాంటే ఉండాలి. అందరూ కూడా కోఆపరేట్ చేయడానికి అగ్రీ అయ్యారు. ఇంకా కూడా ఈ విషయంలో మనకు న్యూస్ వస్తే లేకపోతే ఇంటిమేషన్ వస్తే మేము ఖచ్చితంగా అందరితో ఫాలో అప్ తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా రూల్స్ ప్రకారంగా విగ్రహం కట్టడానికి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ ఆయన ఎవరైనా అనుమతిస్తానికి రిజల్యూషన్ ఆయన చెప్పడానికి ఆయనకే సంబంధం ఇవ్వకూడదు. కలెక్టర్ ఇవ్వలేడు, కలెక్టర్కి ఆదేశించే హక్కు లేదు. ఇవన్నీ అనధికారికంగా పెట్టుకున్నాయి. అధికారికంగా పెట్టాలంటే జిల్లాలో బాడీ ఉంటుంది. జిల్లాలో తీర్మానం, లోకల్ బాడీ తీర్మానం అయినాక జిల్లాలో కమిటీ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ ఉంటారు. ఏది పంచాయతీరాజు, R&B, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ. ఎవరికి అబ్జెక్షన్ లేకుండా వాళ్ళందరూ మాకు అబ్జెక్షన్ లేదని ఇస్తారు. దీన్ని గవర్నమెంట్ పంపిస్తాడు. గవర్నమెంట్ ఇస్తే వస్తుంది.
అందుకని ఏం చేస్తారంటే ప్రజల సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని విగ్రహాలు పెట్టుకుంటుంటే ఉదాసీనంగా వ్యవహరిస్తారు. ఇదేనంతే, ఏదేనంతే. కలెక్టర్ గారికి హక్కు లేదు, ఆపే హక్కు లేదు, ఇచ్చే హక్కు లేదు, గవర్నమెంట్ ఇవ్వాలి. సార్ ఇది శుద్ధి చేసే కార్యక్రమం పెట్టారు నిన్నటి రోజు. ఆ రోజు పెట్టి మీ వెనక ఈ ఘటన వెనక ఎంపీ గారు కూడా ఉన్నారని ఒక బహిరంగంగా వీళ్ళు మాట్లాడారు. అట్లా వాటి మీద ఏంటంట, ఏది శుద్ధి చేసే కార్యక్రమంలో ఉన్నారా, దేంట్లో ఉన్నారు? విగ్రహ ఏర్పాటు అంటే మాదేమైనా పాపమా? ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమని చెప్పడం కూడా పాపం. ఒకవేళ చెప్తే ఎవరన్నా సరే ఎంపీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్న పిల్లల్ని తీసుకుని అక్కడే గుడి ఉంది కదా, గడియారస్తంభం సెంటర్లో గుడి ఉందా? ఏం గుడి అది? భావనరేష్ గుడి. వాళ్ళ పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పండి, నేను మా పిల్లల్ని తీసుకొని వస్తాను, ప్రమాణం చేద్దాం. ఎంపీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందంటే చెప్పండి. వైసీపీ కౌన్సిల్ తీసుకొచ్చి శంకుస్థాపన చేయబట్టి మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగారు అనుకుందాం, ఆయనకి ఎవరు ఇవ్వాలో తీర్మానం? చైర్మన్ ఇవ్వాల్సిందేనా? ఆయన సంతకం లేకుండా తీర్మానాలు వస్తాయా? అక్కడ పార్కులో పెట్టారు, పార్కులో పెట్టిన దానికి చైర్మన్ సంతకం లేకుండా వచ్చుద్దా? వైసీపీ సంతకాలు మీకెందుకు, మాకెందుకు? మాకు వద్దన్నారు కదా, మీకు కూడా వద్దుగా. అరే లోకల్ గవర్నమెంట్ అండి అది, లోకల్ గవర్నమెంట్. మున్సిపల్ చైర్మన్ రాష్ట్రం మొత్తం ఉన్నారు. ఇంకో సంవత్సరం ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా వాళ్ళే ఇవ్వాలి. చైర్మన్ ఆహ్వానిస్తే తప్పట్టే ఎట్లాగా? ముఖ్యమంత్రి గారి వాళ్ళు వచ్చి చీరాల్లో మీటింగ్ పెడితే టౌన్లో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తే చైర్మన్ ప్రోటోకాల్ ప్రకారం చైర్మన్ పేరు ఉండాలా, చైర్మన్ గారిని ఆహ్వానించాలా, ఆయన స్టోన్ మీద ముఖ్యమంత్రి గారి తర్వాత చైర్మన్ గారి పేరు రాయాలా, వేదిక మీద ఆయన ఆహ్వానించాలా. దట్ ఈస్ ద ప్రోటోకాల్. అది ఒప్పుకున్నారు. లోపల మాట్లాడేటప్పుడు మాకు అదేం లేదు, విగ్రహం పెద్దది పెట్టండి అన్నారు. ఒకవేళ పార్టీ అని మీరు అనుకుంటే, ఏ పార్టీ, వైఎస్ఆర్ పార్టీని, అదంతా మీరే చేయండి అని చెప్పాను. రూల్ ప్రకారం పెట్టకూడదు రోడ్లు అంటే మొత్తం తీసేయండి, అవి ఉండేవి అంటే మాత్రం మేము చేస్తాం. పోలీసు వారు ఏం చేస్తే ఇక వారి ఇష్టం. జేసీ గారు చెప్తాడుగా, మీతో ఏమన్నా ఇదే చెప్పాగా, ఇవన్నీ చెప్పాగా. విగ్రహాలు అన్నీ ఉంటే నాది కూడా ఉండాల్సింది, ఏమీ లేకపోతే నాది అవసరం. పార్టీ మీరు అనుకుంటే, మీరే పెట్టాలనుకుంటే ఎమ్మెల్యే గారిని పెట్టమని చెబుతున్నాను. నేను అసలు ఉన్న నా ఇష్యూలో హైట్ ఎంత కావాలో, ఎంత హైట్ పెట్టి మాకు అబ్జెక్షన్ లేదంటే అంత హైట్ నేను పెడతాను, లేదు మీరు పెట్టుకోండి. మీకేమన్నా నేను చెప్పిన దాంట్లో మీకు అనుమానం వచ్చి చెప్పండి. నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉన్నా మీకు అనుమానం వచ్చి చెప్పండి. రేపు వాళ్ళ శంకుస్థాపన కనీసం టీడీపీ నాయకులకు కానీ మాకు కానీ సమాచారం నేను పర్సనల్గా పెట్టుకుంది. నేను పర్సనల్ చెప్పాను మీటింగ్లో, నేను పర్సనల్గా పాలేటి రామారావు హోదాలో పెట్టుకున్నా. ఎవరేం పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టుకోవచ్చు ఒక విగ్రహం కావాలని. మదర్ తెరీసా ఎవరు పెట్టారు? ఫూలే ఎవరు పెట్టారు? ఘంటసాల ఎవరు పెట్టారు? మన చంద్రమౌళి గారిని ఎవరు పెట్టారు? ఎవరేం పెట్టచ్చు. తీర్మానం వచ్చిందా లేదా? వచ్చింది కదా. నేను చైర్మన్ కలిసి శంకుస్థాపన చేయను, ఎమ్మెల్యే ఇనాగ్రేషన్ చేస్తానని చెప్పాను. ఏంటంటే మోసం ఏంటి? ప్రజలు అడుగుతున్నారు, అర్జీ పెట్టాను, దాని మీద రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి? ఎమ్మెల్యే గారిని చేసుకోమని చెప్పండి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం. అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. కాగా జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమావేశానికి హాజరయ్యారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు జీరో పవర్టీ P4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. కాగా జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ పేదరికాన్ని రాష్ట్రంలో సమూలంగా నిర్మించాలనే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పారు. జీరో పావర్టీ P4 విధానానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తుందన్నారు. ఎన్జీఓలు, ఎన్ఆర్ఐలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు, వివిధ రంగాల్లో నిపుణులను భాగస్వామ్యం చేయడం, వారి నైపుణ్యం,
వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రశ్నాపత్రం ద్వారా సర్వేను ప్రణాళిక విభాగం రూపొందిస్తుందన్నారు. ఫిబ్రవరి 7 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే సర్వేలో పౌరులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో మార్గదర్శకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యమని వివరించారు. ప్రతి ఇంటిని ప్రగతి పదంలో నడిపించడం, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కొరకు నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సర్వే శరవేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, సిపిఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రికల్ వెహికల్స్ పై గెస్ట్ లెక్చర్స్ ను నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ పై గెస్ట్ లెక్చర్ ను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినట్టు సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎలక్ట్రికల్ వెహికల్స్ పై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కార్యక్రమానికి కాకినాడ జేఎన్టీయూ కే యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక వెహికల్స్ రంగంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నాయని, ఈ రంగంలో అత్యధిక ఉన్నత ఉద్యోగ అవకాశాలున్నాయని తెలిపారు. ట్రిపుల్ ఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్ మాట్లాడుతూ నేడు మోటార్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ అత్యంత ఆదరణ పొందుతున్నాయని, కాలుష్య నివారణలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కె వెంకటరెడ్డి విద్యార్థులకు ఎలక్ట్రికల్ వెహికల్స్ పై అవగాహన కల్పించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉపయోగించే వివిధ రకాలైన చార్జర్లు, ఛార్జింగ్ స్కీమ్ల గురించి వివరంగా తెలియజేశారు. And coming to the today guest lecture, so as you all know, electric vehicles is a burning topic and it is a huge opportunity for the students, especially electrical engineering students, to give a lot of opportunities in the field of electric vehicles. So in that field, so very few are very familiar and eminent personalities. Out of that, Venkatreddy sir is an accomplished and distinguished person as a resource person to share his knowledge and experience. So definitely, so I am sure you will enjoy the lecture and you will get a lot of knowledge and his experiences, practical experiences and practical exposure also you will get. And it is a good opportunity, good learning opportunity for all of us, including myself. So all of us, it is a good learning opportunity for the faculty as well as the students also. So it is a very honor to have that distinguished guest today for joining us. Born in Pakistan district, one among you all here. Till my intermediate, I studied in Talur Mandal and then Mumbai for my intermediate. And my graduation, post-graduation, PhD from JNT campuses. Secured 1,288 out of 4,40,000 students in my AMSAT examination. After BTech Triple E at JNT Anantapur. Yes, my senior was there in JNT Anantapur. I also applied there. And then after completion of my MTech, joined CVIT as a faculty member. Started my teaching at JNT Anantapur itself as an ad hoc faculty. Then moved to CVIT Hyderabad for a couple of years. Then joined JNTU in the year 2006. From last almost 20 years, I am in JNTU, held various positions. And my journey started with the MSET candidate to the convener of AP-EAP-SET examination. Last year I visited. రైలు పట్టాలు దాటుతున్న యువకుడిని ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో బాధిత యువకుడు రైలు బోగి కింద తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయి ఘటన చీరాల రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కాగా రైలు బోగీల కింద ఇరుక్కుపోయిన యువకుడు గాయాల పాలై తీవ్ర రక్తస్రావంతో ఇరుక్కుపోవడంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు చీరాల రైల్వే స్టేషన్ లో సుమారుగా గంట పాటు నిలిచిపోయింది. రైలు పట్టాలు దాటుతున్న ఓ యువకుని ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టడంతో బాధిత యువకుడు రైలు బోగి కింద తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయిన ఘటన చీరాల రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కాగా రైలు బోగీల కింద ఇరుక్కుపోయిన యువకుడు గాయాల పాలై తీవ్ర రక్తస్రావంతో ఇరుక్కుపోవడంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు చీరాల రైల్వే స్టేషన్ లో సుమారుగా గంట పాటు నిలిచిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న సతీష్ అనే యువకుడిని ముజాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో క్షతగాత్రుడు సతీష్ రైల్వే ట్రాక్ రైలుకి మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో ప్రమాదాన్ని గమనించిన రైల్వే అధికారులు హుటాహుటిన రైలును స్టేషన్ లో నిలిపేశారు. అతి కష్టం మీద ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడు సతీష్ ను పట్టాల మధ్య నుంచి రైల్వే సిబ్బంది 108 సిబ్బంది యువకుణ్ణి అతి కష్టం మీద బయటకు తీశారు. గాయపడిన క్షతగాత్రుడు సతీష్ ను చికిత్స నిమిత్తం 108 ద్వారా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో సుమారు గంట పాటు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు
అర్ధాంతరంగా రైల్వే స్టేషన్లో నిలిచిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక రైల్లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదంలో గాయాలపైన క్షతగాత్రుడు సతీష్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించిన అనంతరం రైలు యథావిధిగా బయలుదేరి వెళ్లింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా బలం ప్రదర్శించడానికి చూపిస్తానంటూ ఇప్పటికే పలు దూకులు నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ కోర్టును టార్గెట్ చేశారు. అమెరికాతో పాటు తన మిత్రదేశం ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తున్న అంతర్జాతీయ కోర్టుపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో ప్రపంచం నివ్వెరపోతోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా గాజాలో తాజా పరిస్థితులపై చర్చించారు. వీరిద్దరి భేటీలో అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై జారీ చేసిన అరెస్టు వారెంట్ కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో ట్రంప్ అంతర్జాతీయ న్యాయస్థానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలపై సంతకం చేశారు. ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతా పార్టీకే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓట్ల శాతం పెరగడంతో బీజేపీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాయి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాలి. పోలాప్ సర్వేలో కూడా బీజేపీకి ఆధిక్యం లభించింది. ఈ ఎన్నికల్లో బీజేపీదే పై చేయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన సర్వే సంస్థలు బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ స్థానంలో గతంలో కంటే బలహీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్ ఎలా జరుగుతోంది? ఎవరు ఫైల్స్ త్వరగా క్లియర్ చేస్తున్నారు? ఇదే అంశం కేబినెట్ లో చర్చకు వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ వరకు మంత్రులు క్లియర్ చేసిన ఫైల్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ ర్యాంకు లిస్ట్ లో ఎన్ఎండి ఫరూక్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా లాస్ట్ ప్లేస్ లో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. సీఎం చంద్రబాబు 6th ప్లేస్, డిప్యూటీ సీఎం పవన్ 10th ప్లేస్ లో ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ లో 2nd ప్లేస్ లో నిలిచారు మంత్రి కందుల దుర్గేష్. 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, 4వ ప్లేస్ లో నాదెండ్ల మనోహర్, 5వ స్థానంలో డోలా బాల వీరాంజనేయ స్వామి, 6వ స్థానంలో సీఎం చంద్రబాబు ఉన్నారు. దేశమంతటా 26,500 డీలర్షిప్లతో ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఏర్పడింది. దీని అధ్యక్షుడు సిఎస్ విఘ్నేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో అన్ని రకాల విభాగాల్లో పెరుగుదల నెలకొంది. 2 వీలర్స్, 3 వీలర్, ట్రాక్టర్, కమర్షియల్ వెహికల్స్ ఇలా ప్రతి వాహన వర్గం సానుకూల ధోరణి కనబర్చింది. వినియోగదారుల విశ్వాసం, స్థిరమైన మార్కెట్ పునరుద్ధరణకి ఇది నిదర్శనంగా ఉంది. గత నెలలో ప్యాసింజర్ వాహనాలు రీటైల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 16% పెరిగి 4,65,920 యూనిట్లకు చేరుకున్నాయి. వీటి డిమాండ్ బాగా పెరిగిందని చాలా మంది డీలర్లు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల రీటైల్ అమ్మకాలు గత నెలలో 15.2 లక్షల యూనిట్ల వద్ద కొనసాగుతున్నాయి. క్రికెట్ మైదానంలో హై వోల్టేజ్ డ్రామాలకు కొదవలేదు. శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య 2వ టెస్ట్ మ్యాచ్ గ్యాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక విషయం జరిగింది. బౌలింగ్ చేసిన తర్వాత ఒక బౌలర్ అకస్మాత్తుగా నాన్ స్ట్రక్చర్ ఎండ్ లో నిలబడి ఉన్న బ్యాట్స్మెన్ ని బలంగా తాకాడు. బలంగా ఢీకొట్టడంతో బ్యాట్స్మెన్ నేలపై పడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాలలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్. విగ్రహ ఏర్పాటు ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ఇరు వర్గాలతో సమీక్షా సమావేశం నుంచి అంతర్గతంగా బయటకు వచ్చిన పాలేటి విగ్రహాన్ని ఎవరు అడ్డుకున్నా పెట్టి తీర్తామని మీడియా సాక్షిగా శపథం పూర్ణ పాలేటి. చీరాలలో మండలం బాడరేవు గ్రామంలో విషాదం. సముద్రపు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు. 3 రోజులుగా గాలిస్తున్నప్పటికీ లభించిన గల్లంతైన మత్స్యకారుని ఆచూకీ తల్లడిల్లిపోతున్న కుటుంబ సభ్యులు. చీరాల ఈపురపాలెం ప్రధాన రహదారిపై ఈపురపాలెం పోలీసులు వాహన తనిఖీలో ఒక కారులో సరైన బిల్లులు లేని సామాగ్రి గుర్తింపు. కేసు నమోదు చేసిన విచారణ చేపడుతున్నామని ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.